హాయ్ ఫ్రెండ్స్, మనందరిలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే తెలంగాణ ఎన్నికల ఫలితాలు. నవంబర్ 30న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దానికి సంబంధించి మనందరిలో ఆసక్తి కలిగించిన విషయం తెలంగాణ ఎన్నికల ఫలితాలు. నవ తెలంగాణ పుట్టాక తొలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎటువంటి అనుమానం లేకుండా ప్రజల మన్ననలతో అధికారంలోకి వచ్చింది. అలానే రెండోసారి కూడా మరికొంత బలం పుంజుకొని గెలిచింది. అయితే ఈ రెండో దశలో ఈ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారింది. అయితే దాదాపు అధికారంలో ఉన్న 9 సంవత్సరాలు కూడా అసలు ప్రతిపక్షమే లేదు అన్న రీతిలో పాలన సాగించింది. కానీ డిసెంబర్ 3న ఒక అనూహ్యమైన మార్పు జరిగింది. అవే తెలంగాణ ఎన్నికల ఫలితాలు. నవంబర్ 3న భారత ఎన్నికల సంఘం తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదలవ్వగానే అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం మొదలెట్టాయి. నవంబర్ 30న తెలంగాణ ప్రజలు వారి తీర్పును ఈవీఎం మిషన్లలో నిక్షిప్తం చేశారు. ఇక ఆ తీర్పు ప్రజల్లోకి చెప్పే ఆ రోజు రానే వచ్చింది డిసెంబర్ 3. ఈసారి ప్రజలు తెలంగాణలో మార్పు కోసం అధికారాన్ని మార్చేశారు. డిసెంబర్ 3న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ని దాటి 64 స్థానాల్లో గెలిచి అధికారాన్ని చేజిక్కించుకుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత వరుసగా 2 సార్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఎలా అధికారాన్ని కోల్పోయింది అని ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఘనత వహించిన వ్యక్తిని 2 పర్యాయాలు అధికారంలో ఉన్న తర్వాత ఇంత సమగ్రంగా తిరస్కరించేంత ఘోరంగా కేసీఆర్ మరియు బీఆర్ఎస్ లకు ఏం జరిగింది? వాస్తవానికి ఓటమి వ్యక్తిగతంగా బీఆర్ఎస్ చీఫ్ కు తిప్పికొట్టింది. ఎందుకంటే అతను తన జన్మభూమి కామారెడ్డి నియోజకవర్గం. అతను పోటీ చేసిన 2వ స్థానం నుండి ఎన్నికల్లో కూడా ఓడిపోయాడు. ఓట్ల లెక్కింపు ప్రారంభం కావటానికి ముందు రోజు సాయంత్రం భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా సెల్ కేసీఆర్ 3.0 లోడింగ్ అంటూ ఓ పోస్టర్ ను ప్రసారం చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం క్యాంపు కార్యాలయమైన ప్రగతి భవన్ కు మళ్లీ రంగులు వేసిన ఫోటో కూడా షేర్ చేయబడింది. కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయటం తప్పు అని, కె చంద్రశేఖరరావు హ్యాట్రిక్ సాధించకుండా ఏదీ అడ్డుకోలేదని తెలియచేసేందుకు ఉద్దేశించబడింది. అయితే ఆదివారం ఉదయం 10 గంటల సమయానికి తెలంగాణకు చెందిన 3.26 కోట్ల మంది ఓటర్లు రాష్ట్రానికి కాంగ్రెస్ రంగులు వేయాలని నిర్ణయించుకోవడంతో ఎర్రర్ 3.0 అని స్పష్టమైంది. అసలు బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణాలు ఏంటి అని ఇప్పుడు విశ్లేషిద్దాం. నిరుద్యోగం కారణంగా యువత నిరాశ. ఊహించినట్లుగానే నిరుద్యోగ యువత అనేక స్థానాల్లో బీజేపీకి లేదా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారు. వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయించేందుకు ప్రభుత్వంపై వారు అసంతృప్తితో ఉన్నారు. మరియు పరీక్షలను వాయిదా వేయడానికి దారితీసిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసులపై కూడా వారు అసంతృప్తిగా ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీఎస్పీఎస్సీని సంస్కరించడం మరియు ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ వాగ్దానం చేయడం వంటి కొన్ని దశలను ప్రకటించడం ద్వారా నష్టాన్ని నియంత్రించడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికి పార్టీకి చాలా ఆలస్యమైంది. నిరుద్యోగం వల్ల నిరసన ప్రకటించడానికే బర్రెలక్క అనే యువతి ఎన్నికల్లో పోటీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇంకో విషయం ఏంటంటే కేసీఆర్ లావాదేవీల సంక్షేమాన్ని అందించారు. కానీ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమంలో పాతుకుపోయిన కేజీ టు పీజీ ఉచిత విద్య వంటి ఆకాంక్ష డిమాండ్లను కూడా విస్మరించారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత 3 సంవత్సరాలకు పైగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు వైస్ ఛాన్సలర్లు లేకుండానే పనిచేశాయి. వీటిల్లో చాలా విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ నిధుల కోసం ఆకలితో ఉన్నాయి. కుటుంబ పాలన అని పేరు పట్ట బీఆర్ఎస్ పార్టీ అంటే ఎక్కువ అందరికీ గుర్తొచ్చే వాళ్ళు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత. వీళ్లు మాత్రమే ఎప్పుడు లైమ్ లైట్ లోకి వస్తారు. ఇంకా వేరే వాళ్ల పేర్లు అంతగా వినిపించవు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో ఆవిర్భవించిన పార్టీ నుండి ఒక కుటుంబం పార్టీగా ఈ కాలంలో తరచుగా ప్రతిపక్షాలచే అనబడుతోంది. ఇదే భావన ప్రజల్లో కూడా బాగా చేరింది. దాంతో కొంతవరకు ప్రజల్లో నిరాశ ఏర్పడింది. అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఉద్యమంలోని నాయకులను ఎక్కువగా పట్టించుకోలేదు. ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్లను చాలా వరకు చేరదీయలేదు. ఇది కూడా ఒక కీలక అంశం అనుకోవచ్చు. పాలసీల వైఫల్యాలు. బీఆర్ఎస్ పార్టీ గెలిచిన మొదటిసారి ముందుగా ప్రకటించిన పథకాలను బాగానే అమలు చేసింది. కానీ రెండోసారి అవన్నీ పక్కదోవ పట్టాయి. ఇతర ప్రధాన అంశం ఏంటంటే వెనుకబడిన తరగతులు మరియు మైనారిటీలకు ఆర్థిక సహాయం చేసే రైతు బంధు, ఆసరా పింఛన్లు, దళిత బంధు వంటి సంక్షేమ పథకాలపై పార్టీ ఎక్కువగా ఆధారపడి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి దాదాపు 50,000 కోట్లను ఈ పథకాలకు ఖర్చు చేసింది. సమాజంలో క్రాస్ సెక్షన్ గా ఏర్పడే దాదాపు 1 కోటి మంది లబ్ధిదారులు బీఆర్ఎస్ ను విడిచిపెట్టారని సుప్రీమే భావించారు. కానీ అనేక కారణాలు వారి అంచనాలను మార్చాయి. డబుల్ బెడ్రూమ్, దళిత బంధు వంటి పథకాలు కొందరి ప్రజలకు చేరినా చాలా మందికి అందలేదు. అలాగే అర్హత ఉన్న వారికి కాదు, అధికారులు వారికి దగ్గర వాళ్ళకి ఇచ్చారన్న ఆరోపణలు కూడా చాలానే ఉన్నాయి. అలాగే డబ్బులు తీసుకుని అధికారులు పథకాలు తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు బాగా ప్రజల్లోకి పట్టుకొచ్చాయి. దీనివల్ల చాలా మంది ప్రజలు పాత ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉండటం కూడా ఒక కారణం. మరియు కవిత మద్యం కుంభకోణం, ధరణి పోర్టల్ దుర్వినియోగం
దుర్వినియోగం చేస్తున్నారు అంటూ వచ్చిన వార్తలు వంటివి కీలక పాత్ర పోషించాయి. రైతుల సమస్యలు పట్టించుకోకపోవటం. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత నీటి సరఫరా పొలాల్లోకి బాగానే పెరిగింది. దాంతో పంటలు కూడా బాగా పండాయి. కానీ ఒకానొక సమయంలో ముఖ్యమంత్రి వరిధాన్యాలు కొనటం కేంద్రం బాధ్యత అని, తమకు ఎటువంటి సంబంధం లేదని వరిధాన్యాన్ని కొనలేదు. అప్పుడు రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ విషయంలో రైతులు కాస్త ఆగ్రహంతో ఉండటం కూడా ఒక కారణం. కాంగ్రెస్ వ్యూహం. ఈ ఎన్నికల్లో మెరుగ్గా రాణించాలనే ఆశతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ప్రతిపక్షాల ఓట్లను చీల్చగల పార్టీలను కలుపుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ నేతలు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎం కోదండరాంతో సమావేశమై కాంగ్రెస్ కు ఆ పార్టీ మద్దతును పొందటంలో విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కు టీజేఎస్ భాగస్వామిగా ఉంది. అలానే కాంగ్రెస్ పార్టీ ఈసారి వాడిన కీలక అస్త్రం ఏంటంటే కాంగ్రెస్ ఎదుగుదలను అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్, ఏఐఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడేలా చేసింది కాంగ్రెస్. మరియు తెలంగాణలో కొత్త డిమాండ్లు, ప్రాంతీయ ఆకాంక్షలను కాంగ్రెస్ స్పష్టంగా చెప్పడం ప్రారంభించింది. అభ్యర్థుల జాబితాలో మార్పులు లేకపోవడం, తన సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 90% పైగా తిరిగి నామినేట్ చేయడమే కేసీఆర్ చేసిన అత్యంత స్పష్టమైన తప్పు. వారిలో ఎక్కువ మంది 2 పర్యాయాలు శాసనసభ్యులు మరియు తీవ్రమైన అధికార వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అయితే కేసీఆర్ కు ఉన్న విశ్వాసం ఏంటంటే ప్రజలు అభ్యర్థికి సంబంధించిన ధృవీకరణ పత్రాల గురించి పట్టించుకోకుండా తన పేరు మీద ఓట్లు వేస్తారని భావించారు. ఓటు వేయటానికి వెళ్ళినప్పుడు 119 మంది కేసీఆర్లు ఉన్నారని అనుకోండి అని ఆయన ఒక బహిరంగ సభలో వార్నింగ్ ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన బీఆర్ఎస్ ప్లీనరీలో టికెట్ దక్కని 30 మంది ఎమ్మెల్యేల జాబితాను కేసీఆర్ సిద్ధం చేసినట్లు సమాచారం. దళిత బంధు లబ్ధిదారుల నుంచి పలువురు ఎమ్మెల్యేలు లంచాలు డిమాండ్ చేశారనే ఆరోపణలున్నాయి. అయితే వార్నింగ్ ఇచ్చిన కేసీఆర్ చాలా మందిని నిలబెట్టుకున్నారు. దీంతో అవినీతిని ఒక సమస్యగా భావించడం లేదన్న సందేశం వెళ్లింది. చివరగా కొన్ని ముఖ్యమైన అంశాలేంటంటే పట్టణ ప్రాంతాలలో ఇప్పటికే అభివృద్ధి ఉంది. వాటిని మరింత అభివృద్ధి చేసినా అవి ఎఫెక్టివ్ గా కనిపించలే. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో అభివృద్ధి లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి లేదని ప్రజలు భావించారు. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో లోపాలు, నష్టాలు బీఆర్ఎస్ నాయకులపై అవినీతి ఆరోపణలను బలపరిచాయి. కేసీఆర్ సొంత విధానంతో కూడా సమస్య వచ్చింది. ఆయన సొంత శాసనసభ్యులు మరియు పార్టీ నాయకులు ఆయన్ను కలవటం కష్టంగా భావించారు. ఫామ్ హౌస్ సీఎం అనే ట్రాక్ ను పొందింది మరియు హేళనలను ఆహ్వానించింది. ముఖ్యంగా యువతలో నిరుద్యోగం ఒక ప్రధాన భావోద్వేగ సమస్య అయినప్పుడు బీఆర్ఎస్ పాలన అనేది కుటుంబం నిర్వహించే స్థాపన అనే ట్యాగ్ బాధించింది. కేసీఆర్ తరచుగా 24/7 రాజకీయ నాయకుడిగా మాట్లాడతారు. కానీ 9 ఏళ్లుగా సచివాలయానికి వెళ్లకుండా ప్రగతి భవన్ ను సామాన్య ప్రజానీకానికి దూరంగా ఉంచడం ద్వారా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి నిజాయితీగా మరియు నిజమైన అభిప్రాయానికి దూరంగా ఉన్నారు. కేసీఆర్ తన చెవిని నేలకు ఆనించుకోలేదు. కాళ్ల కింద జారిపోతున్నట్లు పసిగట్టలేకపోయారు. చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే 2023లో ఓటమి కేసీఆర్ స్వయంగా తెచ్చుకున్న తీర్పు. కాంగ్రెస్ కంటే కేసీఆర్ ను ఓడించిన ఘనత కేసీఆర్దే. రాజకీయ పోరాట యోధుడు కేసీఆర్ మళ్లీ పుంజుకోవటం ఖాయం. కానీ ప్రస్తుతానికి చంద్రుడికి గ్రహణం పట్టింది.